ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. ద్వారా విన్న తల్లి ఆయన మరణాన్ని చూడవలసి వచ్చింది. మాత్రమే కాక యేసు ప్రభు కూడా, అమ్మ ఇదిగో నీ కుమారుడు, యోహాను చూచి ఇదిగో నీ తల్లి అని అప్పగించినప్పుడు నేను ఊహిస్తూ ఉన్నాను ఎంతగా ఆమె దుఃఖపడి ఉంటుంది. అయినా ప్రభువు పునరుత్థానుడై ఆరోహణమైన తర్వాత ఆ 120 మందితో పాటు ఆమె ప్రార్థన కూడికలలో సాగినట్టుగా మనం చూడవచ్చు. ఇలాగున అనేకులకు ఆమె మాదిరిగా ఉన్నది, లేదని చెప్పడానికి లేదు. చాలా మాదిరికరంగా ఉన్నది. 12 ఏళ్ల వయసులోనే వారు యెరూషలేమునకు, యోసేపు మరియా యేసు ప్రభు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన యాజకులతో పాండిత్యం గల వారితో కూర్చొని మాట్లాడేప్పుడు ఆ మాటలు, ఆయన సంభాషణ, ఆయన ఇచ్చిన జవాబులన్నీ మనసులో పెట్టుకునేది. అంతేకాక షిమ్యోను, అన్న వీరు దేవాలయంలో యేసు ప్రభువును గురించి పలికిన మాటలు ఇవి కూడా తన మనసులో పెట్టుకున్నది. అంటే మొదటి నుంచి ఆమెకు తెలుసు, సంతోషమే కాదు దుఃఖం కూడా తాను భరించాలి. ఎందుకంటే యేసు ప్రభువును వారు బాధకరమైన స్థితిలో ఆయనను చంపినారు, నిజంగా చెప్పాలి అంటే. కానీ అది దేవుని చిత్తమైంది, ఆయన రక్తం కార్చేది. ఇవన్నీ ఆమెకు దేవుడు అర్థం చేసి అవన్నీ ఓర్చుకొని ఇంచుమించు ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి పాతి పెట్టబడి లేచి ఆరోహమైన 11 సంవత్సరాలు జీవించింది. 11 సంవత్సరాలు కూడా ఎందరికో సాక్షిగా ఉండి బ్రతికింది. మన పాటల్లోకి ఇప్పుడు వెళ్దాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం చదువు బాబు, మొదటి వచనం. చాలు బాబు. ఇవి రాజైన హేరోదు దినాలు. ఎవరు హేరోదు రాజు? ఈయన ఇదుమీయుడు, లేకపోతే యూదుడు కాడు. అదే సమయంలో యూదుల ధర్మశాస్త్రాన్ని గురించి ఎరిగినవాడు. అయితే వారి తండ్రి రోమా ప్రభుత్వం వారితో పరిచయం గలవాడు కనుక వారి తండ్రికి వారు కొన్ని పదవులు ఇచ్చి, అదొక ఆయన కుమారుడైన హేరోదుకు మామూలు పదవి కాదు, రాజుగా ఇచ్చినారు పదవి ఇచ్చి, నువ్వు ఈ యూదయ దేశం అంతటిని పరిపాలించమని చెప్పినారు. పరిపాలించి మాకు కావాల్సింది ఆదాయం. మావారు ఉంటారు అధిపతులు, కానీ నీవు ముఖ్య అతిథిగా ఉండమంటే ఇతనిలో ఒక చెడ్డ లక్షణం ఏమిటి అంటే, ఆ
దేశమంతటిలో యూదులను చాలా విసిగించినవాడు. విసిగించి వారి మీద పన్నులు ఇవన్నీ కష్టాలు పెట్టడమే కాక చాలా తన భార్యను కూడా నమ్మినవాడు కాడు. భార్యను కూడా చంపినాడు. అంతేకాక కుమారుని కూడా చంపినాడు. అలాంటి వాడు ఎందరో యూదులను కూడా చంపినవాడు. ఈయన క్రీస్తు పూర్వము ఇంచుమించు 20 సంవత్సరాల ముందు అనండి, అప్పటి నుండి పరిపాలన చేస్తూ వస్తున్నాడు. దేవాలయము ఏదైతే సొలొమోను కట్టించినాడో అది బబులోను రాజైన నెబుకద్నెజర్ దాన్ని పడగొట్టినాడు. ఆ తర్వాత వీరు వచ్చి మనకు తెలిసిన రీతిగా విన్న రీతిగా ఎలాగో జెరుబ్బాబెలు వారి నాయకత్వంలో తిరిగా దేవాలయాన్ని కట్టుకున్నారు. ఎజ్రా, నెహెమియా లాంటి వారు వచ్చి బోధలు చేసినారు, బాగుగా ఉన్నారు. అయితే తర్వాత ఆ దేవాలయం కూడా పడగొట్టబడింది. ఎలాగూ హేరోదు దాన్ని బ్రహ్మాండంగా కట్టించబోయినాడు. కట్టించి ఎందుకు యూదులు తనను ఇంకా నమ్ముకొని తనను రాజుగానే ఉంచుకోవాలి అన్నట్టుగా ఉన్నాడు. అయితే ఈయనకు తల జబ్బు. నేనే రాజుగా ఉండాలా, నన్ను ఎవరో రాజుగా తీసేస్తారు, ఇలాంటి జబ్బుతో చాలా వ్యాధిలో ఉన్నాడు. రాజైన హేరోదు దినాలు ఎలా ఉన్నాయి, రాజుగానే ఉన్నాడు కానీ అనుభవించలేకుండా ఉన్నాడు. ఎవరో వస్తారు, నేను అనుకుంటాను మీకా గ్రంథంలో చెప్పిన ఆ ప్రవచనము తను విని ఉంటాడు కానీ శ్రద్ధ చూపిన వాడు కాడు. ఎఫ్రాతా లేక అక్కడున్న బెత్లెహేమును గురించి చెప్పబడుతూ నువ్వు చిన్నదాని అల్పమైన దానవు కావు అన్నప్పుడు ఎవరో చెప్పి ఉంటారు, ఇంకా ఎవరో రాజుగా వస్తా ఉన్నాడు, ఎవరై ఉంటారు. ఇటువంటి మనోవేదన, రాత్రి నిద్ర ఉండదు, ఇలాంటి రాజే కానీ అటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. అట్టి దినాలలో యేసు ప్రభు పుట్టుచూ ఉన్నాడండి. యేసు ప్రభు బెత్లెహేంలో పుడుతూ మనం విన్నాము. ఆ మాట కానీ నేను అది దీనికి కలుపుతాను. గలిలయలోని నజరేతులో యోసేపు మరియమ్మలు ఉండిరి, వారి కుటుంబాలు పరిచయంగా ఉండిరి. వారికి వివాహం చేయాలని వారు ఒప్పుకున్నారు. అప్పుడు ఏం జరిగింది అంటే, సరే ప్రభు దూత కూడా కనబడి యోసేపును ఒప్పించినట్లు, యోసేపు తర్వాత ఆమెను అంగీకరించినట్లు చూసినాం అవన్నీ. ఆ తర్వాత ఏం జరిగింది, దేవుని ఏర్పాటు చూడండి. ప్రవచన గ్రంథాల్లో చెప్పబడినట్లు ఔగుస్తు చక్రవర్తిగా ఉన్నాడు, రోమా ప్రభుత్వపు చక్రవర్తి, ఇంగ్లీష్లో అగస్టస్ అంటారు. ఆయన ఒక ఏర్పాటు చేసినాడు. నేను ప్రజా సంఖ్య, సెన్సస్ అంటారు, మనలో కూడా చాలామంది సెన్సస్ పోయి ఉంటారు. ఎవరెవరు ఆ ప్రజా సంఖ్య పట్టిలో ఉన్నారో వారందరి పేరు రాసిస్తున్నాడు. ఎట్లా, నీదే పట్టణము, నీదే పట్టణము, నువ్వు దావీదు ఇంటి వారివి, నీవు ఫలాని ఇంటి వారివి, మీరు ఆ ఇంటికి అంటే ఆ పట్టణానికి పోవాలా. యోసేపు ఎవరు? బాబు నాకు ఎవరైనా కొంచెం నీళ్ళు ఇస్తారా నా బాటిల్, క్షమించండి. థ్యాంక్ యూ నా. యోసేపు యూదా గోత్రపాడైనందున దావీదు పట్టణం, దావీదుపురం ఎక్కడి వాళ్ళది బెత్లెహేం. దావీదు మనం జ్ఞాపకం చేసుకుందాము, బెత్లెహేం ఆయనది ఊరు. మనం చూసినాము ఎలాగో శామ్యుయల్
అక్కడికి వెళ్ళి ఆయన అభిషేకించినాడు. బెత్లెహేము ఊరివాడైన దావీదు, ఆ ఇంటిలో పుట్టినవాడు యోసేపు. అప్పుడే మరియ కూడా గర్భవతి, దేవుని పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భవతి అయి ఉన్నది. మరి ఇప్పుడు ఏం చేయాలా? వారు అక్కడికి ప్రయాణం చేయాలి. అక్కడికి ప్రయాణం చేయాలంటే ఇంచుమించు వీరున్న నజరేతుకు బెత్లెహేముకు 90 మైళ్ళు. ఇప్పుడు 90 మైళ్ళు అంటే పూనా కంటే దగ్గర లోనావల. అప్పుడు అట్లా కాదు, కొండలలో, అవన్నీ కొండ ప్రదేశాలు. వారు నడిచి వెళ్ళాలంటే దొంగలు ఉంటారు, కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. ఈమె గర్భవతి అయినా మరి ఆ పట్టణానికి వెళ్ళాలి, అక్కడే సంఖ్య రాపించుకోవాలి. నేను పలాని గోత్రపు యోసేపును, నా భార్య ఇదిగో మరియా, ఇలా అన్నీ ఎక్కించాలి అక్కడ. దీంట్లో మనం చూస్తే ఏమనిపిస్తుంది? ఆ ఒక్క మాట చద్దాం చూడండి. ఆయన లూకాసు వార్తలో 2వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో, ఏ దినాలు అవి మనం చూసినాము. మరియా 6వ నెలలో, అంటే ఎలిజబెత్కు 6వ నెలలో ఉండగా మరియా ఆ ఊరికి పోయింది. ఆమె గర్భవతి అవుతున్న ఎక్కడికి పోయింది? ఎలిజబెత్ అమ్మ వాళ్ళ బంధువులు ఎలిజబెత్ అమ్మ ఇంటికి పోయింది. అక్కడ 3 నెలలు ఉండేను అని అక్కడ మనం చూడవచ్చు. ఆ దినములలో అదే మనం విన్నాం, కైసరు అగుస్తు వలన ఆజ్ఞ అయింది. కనుక వీరేం చేస్తూ ఉన్నారు? తమ పట్టణాలకు పోయినారు. గనుక గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదుకు ఊరికి వెళ్ళెను. 90 మైళ్ళు ప్రయాణం చేసిపోతా ఉన్నారండి. అక్కడ యోసేపు గురించి నేను ఒక లక్షణము నేర్చుకున్నానండి, గమనించినానండి. గర్భవతి, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి, తనకు పెళ్లి చేయబడింది, కానీ స్వార్థపరుడు కాడు, ఇది నా బిడ్డ కాదు అన్నట్టుగా కాదు. దేవుని యొక్క భక్తి ఉంది కనుక స్వార్థపరుడు కాక ఆమెను భద్రంగా తీసుకొని వెళ్తూ ఉన్నాడు, క్షేమంగా. అలాంటి భర్త ఆయన. అక్కడికి వెళ్తూ 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం. వారక్కడ ఉన్నప్పుడు, ఆ మాట వినండి, ఎలాగూ దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు దీంట్లో చూస్తాము అంటే, బెత్లెహేములో ప్రభు పుట్టాలని మీకా ప్రవచించినాడు, ముందే జరిగింది. ఎట్లా జరుగుతాయి? నజరేతులో ఉంటే అక్కడి నుండి ప్రయాణమై బెత్లెహేముకు పోయినారు. ఔగుస్తుకు తాళంపు వచ్చింది, రే ప్రజాసంఖ్య రాపించాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా, అస్సాం ఇవన్నిటిలో సంఖ్యలు బదిలీ చేసి ఇవన్నీ రాపిస్తున్నారు. రోహింగ్యా నుంచి, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ, అవన్నీ మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ ఈయన రాయించినప్పుడు వారు అక్కడికి వెళ్ళి ఈమె ప్రసవ దినాలు అయిపోయినాయండి. అంటే నిండు గర్భవతి అయింది. నిండు గర్భవతి అయినప్పుడు వినండి, ఇప్పుడు ఎట్లయింది క్లుప్తంగా రాస్తూ ఉన్నాడు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళకి సత్రం, ఇప్పుడు మామూలుగా ఉంటే యవనస్తులు కనుక ఏదో ఒక చోట గడుపుకుండొచ్చు, కానీ ఇవి గర్భవతి కనుక ఎక్కడా స్థలం లేకపోయిందండి. ఆ 7వ వచనంలో సత్రంలో వారికి స్థలము లేనందున అని మాత్రం ముగించినారు. ఎక్కడ స్థలం లేదు, ప్రతి చోట లేదు, మా దగ్గర స్థలం, మా దగ్గర లేదు, ఇట్లా అంటూ ఉండగా పశువుల పాకలు మాత్రం, ఇక్కడ పశువులు ఉంటాయి, మీ ఇష్టం, ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంది. పశువులు అంటే ప్రతి ఒక్కరు, నేనైతే చూసినాను, అక్కడ మామూలు ఈగలే కాదు, దోమలే కాదు,
వాసనే కాదు ఏమైనానండి. పశువులు ఉంటాయి, అవన్నీ చేస్తూ ఉంటాయి, కానీ అంత శుభ్రంగా ఉండదు. కానీ మన ప్రభువు మన కొరకు మనల్ని ప్రేమించి ఈ లోకములో తాను సృష్టించిన లోకం ఇప్పుడు చదువు నాయన 6వ వచనం మరలా. తన తొలిచూలు కుమారుని కని, ఆ మాటలు వినండి, పొత్తిగుడ్డలు అంటే మామూలు. ఇప్పుడు నా మట్టుకు నేను కూడా చూస్తున్నానండి, మా పిల్లలకు కూడా సిస్టర్ ఎన్నో వాటిని ఏమంటారు నాకు తెలియదు, బట్టలు సిద్ధపరిచేది ఆ దినాలలో. డైపర్స్ లేవు. ఈమె ఉన్న దినాలలో మామూలు ఎట్లా చేసింది పొత్తిగుడ్డలంటే, పిల్లవానికి శుభ్రం చేయడానికి, బయటికి వచ్చిన దాన్ని ఎట్లా శుభ్రం చేయాలా ఏం ఉండేది పశువుల పాకలో పొత్తిగుడ్డలతో చుట్టి పెట్టి ఏం చేసింది, పశువుల తొట్టిలో పరుండ పెట్టిందట అండి. వాటికి నీళ్లు పోసే స్థలమో ఏమిటో మరి. తొట్టి అంటే నాకైతే అర్థమైంది, ధోని అంటారు కదా, ఏమంటారు నాకు తెలియదు, ఏమంటారు మా ధోని. నీళ్లు దాపుతారు చూడు ఎద్దులకు కానీ, అది ధోని అంటే అర్థమైంది కదా. వీళ్ళు తొట్టి అంటున్నారు. ఆ తొట్టిలో మరి ఎట్లా కావాల్సిన గడ్డి ఎంత వేసినారో ఏమో, దాంట్లో పరుండ పెట్టిందట. ఇవన్నీ మన కొరకు ప్రభు ఎంతగా మనల్ని ప్రేమించినాడో దీంట్లో అర్థమవుతూ ఉంది. ఆయన ప్రేమ ఈలాగున ఆ తొట్టిలో ఆయనను పరుండబెట్టింది అని విన్నాం. అప్పుడు జరిగింది ఏమిటి అంటే, బాబు 8వ వచనం నుంచి చదువు. ఇప్పుడు గొర్రెలు కాచేవారిని కానీ అంత నాకు తెలియదు, కానీ గొర్రెలు కాచేవారిని ప్రాముఖ్యంగా చిన్న చూపు చూసేవారు. అసలు మనము ఐగుప్తు దేశంలో చూస్తే యోసేపు అన్నలు వచ్చినప్పుడు తెలియపరుచుకున్నాక తేటగా చెప్పినాడు, అన్నలారా తండ్రి, ఈ ఫరో ఇంటి వారికి ఈ గొల్లవారంటే అంత చిన్న చూపు చూస్తారు కనుక మనం జాగ్రత్తగా వేరే కూర్చోవడము, వేరే ఉండడము, అందుకే గోషేన్లో వాళ్ళకి ఏర్పాటు చేసినారు. ఈ గొర్రెలు కాచేవారిని చిన్న చూపు చూసేవారు. అయితే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, మొట్టమొదట గొర్రెలు కాచేవారి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఆయన పుట్టినేది పశువుల పాకలో పెట్టినారు. ఇప్పుడు సువర్తమానం, ఇప్పుడు మనం సహజంగా గర్భవతి అయిన వారేమి, లేక తల్లులు కాబోయేవారేమి, ఇంటి యజమానులేమి ఎక్కడ చెప్పుకోవాలా, ఎలా చెప్పాలా, ఘనంగా చెప్పుకోవాలా అని ఆశలు పడతారు కదా. కానీ వీరేం ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు, ప్రభు దూత గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి నిల్చున్నాడు. వినండి, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించి ప్రజలకందరికి కలగబోవు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చూసినారా, ప్రభు దూత వచ్చి గొర్రెల కాపరులకు, వారు బీదలే కాదు, ఎంతో దూరంగా ఉన్నవారు. అందుకే మనం పాడుకున్నాం, ఊరి వెలుపల ఉన్నవారు మైదానాలలో పడుకుంటూ ఇలా చేస్తూ ఉన్నారు, గుడిసెలు కప్పుకున్నారో ఏమిటో. ఇక్కడ కూడా వారికి చెప్పి, ఈయన రక్షకుడు పరలోక సైన్య సమూహము, ఇది ఎంత ఘనంగా ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభు జననంలో, ఎందుకంటే ఆయన సృష్టికర్త,
ఆయన పుట్టినప్పుడు దేవదూతలు కనపడతా ఉన్నారు. ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు దేవదూతలు పరిచర్య చేసినారు. మనం గమనిస్తే ఆయన పునరుత్థానుడై లేచినప్పుడు సమాధి దగ్గర దేవదూతలు ఉండి సమాచారం చెప్తా ఉన్నారు. ఆయన ఆరోహమైనప్పుడు దేవదూతలు 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 దేవదూతలు. హెబ్రీయులు రాస్తూ నమ్మిన వారికి కూడా దేవదూతలు పరిచారం చేస్తారట. మనం నమ్ముతామా? మనకు కష్టం వస్తే అరే ఇట్లా నేను చాలాసార్లు ఆదరింపబడేది ఇదండి. అరే దేవుడు నమ్మదగినవాడు, ఆయన చిత్తం లేనిది ఏది జరగదు, ఏది జరిగినా అది మేలు కొరకే జరుగుతుంది. మరియమ్మ అవన్నీ నేను చెప్తేదో ఉద్దేశంతో చెప్పడం లేదు. తాను కన్నది ప్రభువా నువ్వు నాకు ఇంత బాగా ఇచ్చినా కానీ ఈ శిలువలో చచ్చిపోయేటట్లు ఎందుకు పెట్టినావు అనలేదు. లోకరక్షకునికి ఇచ్చినావని సంతోషపడింది. అయితే ఆయన శిలువ మరణం పొందాలి. ఈ రోజున ఎందరో సంతోషిస్తూ ఉన్నారండి. కానీ ఆయన యేసు ప్రభు అని చనిపోవటకై వచ్చినాడు, రక్తము కార్చి పాపక్షమాపణ దయచేయుటకు వచ్చినాడు నమ్మేది ముఖ్యమైన సంగతి. అదే మరియమ్మ చేసిందండి. ఇదే లూకా సువార్తలో ఒక్క మాట చదువుదాం బాబు, మళ్ళీ టైం నేను సర్దుకుంటాను. మొదటి అధ్యాయము 46వ వచనం నుంచి 2 మాటలు చదువు. నా ప్రాణము ఎవరిమే తన కడుపున యేసు అను ప్రభువును కనబోతా ఉంది దేవుని చిత్తానుసారంగా. ఆమె ఏమంటే నా ప్రభువును నేను ఘనపరుస్తూ ఉన్నాను. ఎందుకు? ఆ మాట విన్నారా? దీనస్థితి. ఇవన్నీ మనం ఒకసారి 2 సార్లు చదువుతూ ఉంటే ఎటువంటి వారిని దేవుడు వాడుకున్నాడు. అసలు పౌలు సరే చదువుకున్నవాడు, మంచి స్థితిలో నుండి వచ్చినవాడు, ధర్మశాస్త్రం, అందుకే ఆయన అన్నాడండి నాకు అవి అతిశయంగా అవన్నిటిని పెంటగా ఎంచుకున్నాను అన్నాడండి. అట్లా ఎంచుకున్నప్పుడే నేను ప్రభునందు అతిశయించగలనని గ్రహించినవాడు. ఈమెమంటున్నది దీనస్థితిని కటాక్షించను, నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. విన్నారా? ఆమె స్తుతి చూడండి ఎట్లున్నాయో. సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, అందును బట్టి నన్ను ధన్యురాలంటారు. అక్కడి చాలు బాబు, ఆయన నామము పరిశుద్ధము అంటా ఉన్నదండి. అసలు మరియా స్తుతిలో కూడా ఆనందం. ఆమె ప్రభుని ఎంతగానో మయపరుస్తూ ఉంది. సరే మన పాఠానికి వచ్చినప్పుడు పరలోక సైన్య సమూహము 2వ అధ్యాయం 14 వచ్చిన లూకా సువార్తలో పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి 14 వచ్చిన ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దూత సైన్యము. ఈ మాటలు అనుకుంటే నిజంగా అంత ఆనందం అనిపిస్తుందండి. పరలోకమందాని దూతల్ అందుండు సమస్తమెల్లా, పరలోకమందాని దూతల్ అందుండు సమస్తమెల్లా, ఆయానదౌ మహిమానెల్లను వివరించుచుండగాను, ఆయానదౌ మహిమానెల్లను వివరించుచుండగాను, స్తుతించేదం స్తోత్రించేదం
నే పొడియాడేదం ఇలాంటి మర్చిపోయినానండి. కానీ ఆకాశమందలి దూతలు వచ్చి స్వర్తమానము అని చెప్పి సంతోషంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? 15వ వచనం. అప్పుడు ఆ దేవదూతలు పరలోకమునకు వెళ్ళిన తర్వాత వినండి, ఈ మాటలు వినండి. ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. అరే ప్రభువు చెప్పినాడు, ఇంక అయిపోయింది. ఆదివారం ఆరాధన అయిపోయింది, మళ్ళా ఆదివారం. ఈ దినం ఒక స్తుతి కూడిక అయిపోయింది, మళ్ళా 1వ తారీఖు. అట్లా కాదు, నెమరు వేసుకుంటూ ఉన్నారు. ఏమని నెమరు వేస్తూ ఉన్నారు? బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి అని చెప్పుకొని కొంచెం ఆలస్యంగా వెళ్ళినారా? త్వరగా వెళ్ళి నేను చూస్తున్నాడు. దేవుని ఆవేశం వస్తే తొందర వస్తుందండి. త్వరగా వెళ్ళి చూచిరి. చెప్తూ ఉన్నారు అందరికి, మేము విన్నాము. మనము విన్న మాట. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైనప్పుడు తన శిష్యులను పిలిచి, నేను ఆజ్ఞాపించిన వాటినన్నీ అందరినీ మీరు శిష్యులు చేయండి, వారు చేయనట్లు సర్వ సృష్టికి వెళ్ళమన్నాడండి. సర్వ సృష్టికి వెళ్ళి, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అవన్నీ జానేదో నేను రక్షణ పొందిన, నేను యేసు ప్రభువునము, దేవునికి స్తోత్రం. కానీ నీవు పొందిన మేలు ఇతరులు కూడా పొందాలి. ఇతరులు కూడా అదే స్వార్థం ఉండకుండా బుద్ధి వస్తుంది. అంటే నాకెందుకు, నేను రక్షింపబడిన చాలు, అట్లా కాదు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ప్రచురం చేసిరి. ఆ మాటలు రండి. మనం ఒకరొకరం చెప్పుకుంటే ఇతరులకు ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఆ మాటలన్నీ మరియకే కాదు, దేవుడు అన్నీ చెప్పినది. వాళ్ళకి చెప్పినటువంటి ఈమె మనసులోకి వస్తే అవి మనసులో దాచిపెట్టుకుంటుంది. మనం ప్రతిసారి దేవుని మాటలు వింటే అవన్నీ మనసులోకి వస్తాయి. లూదియా ఒక్కొక్క వారము పౌలు చెప్పిన మాట అంటే అవి మనసులోకి వచ్చినాయి. మనం కూడా ప్రతిసారి దేవుని మాటలు వింటే శుభ్రమైపోతుందండి. ఆనందమే ఆనందం. ఎందుకు? దేవుని మాటలు పవిత్రమైనవి. వినుట వలన విశ్వాసం కలుగును, విశ్వాసం క్రీస్తును గురించిన మాట వలన కలుగును. కనుక ఏమైంది? అవి భద్రం చేసుకున్నది. ఇదే నెమ్మరు వేయడం. ఒకసారి మనము ఆ మాటలనే జ్ఞాపకం చేసుకుంటుంటే, దేవా నువ్వు ఎంత మహిమాకరుడివి, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించినాడంటే, ఆదామును సృష్టించినది ఆయనను సహవాసం కలిగి స్తుతించాలని. కానీ ఆదాము పడిపోయి, అవ్వతో కూడా పడిపోయి దేవునికి దూరస్తులైపోయినారండి. ఇలా స్తుతిస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు మత్తయి సువార్తకు వెళ్దాం మనము. రాజైన హేరోదు దినములలో ఈ తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఎన్నో తలంపులు ఉన్నాయండి. చాలా మటుకు బబులోను కూడా తూర్పు దేశంలో ఉంది. కొందరు అభిప్రాయం, దానియేలు, నెబుకద్నెజరు, బెల్షస్సరు వారి క్రింద మంత్రిగా లేక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ చాలామంది ఈ జ్ఞానులు ఈ బోధకులు ఉన్నారు అక్కడ. వారితో కూడా ఈయన పంచుకొని వారితో కూడా తెలిపి ఉన్నాడు. దానియేలుకు అనేక సంగతులు తెలియపరచబడినాయి. ఎప్పుడు ప్రభు వస్తాడు, ఎట్లా వస్తాడు, అవన్నీ పంచుకొని ఉంటాడు. అవి వ్రాయబడినవి కూడా. తూర్పు దేశస్తులు అంటే చీనా వరకు కూడా రాయబడినాయండి. సంఖ్యాకాండంలో బిలాము చెప్పిన మాటలు కూడా వారి గ్రంథాలలో వ్రాయబడినాయంట. నమ్మదమా? నమ్మాలి. ఇవి ఉన్నాయి. కనుక వీరంతా ఏం చేసినారు?
వీరికి దేవుడు ఒక నక్షత్రాన్ని పుట్టించినాడండి. ఆశ్చర్యం కదా. నక్షత్రము ఆకాశంలో పుట్టింది అంటే ఆ నక్షత్రము వారికి అర్థమైపోయింది. ఇది ఏంటి, మనం అనుకున్నది ఏంటి, ఇదేమిటి. మాత్రమే కాక మనం ప్రయాణం చేస్తే ఆ నక్షత్రం కూడా ప్రయాణం చేస్తూ ఉంది. సరే, ఇట్లా ప్రయాణం చేసి వారు ఎక్కడికి వచ్చినారు? యెరూషలేముకి వచ్చినారు. యెరూషలేముకి వస్తే యెరూషలేములో ఎవరు ఉన్నారు? హేరోదు ఉన్నాడు. ఎవరున్నారమ్మా? హేరోదు రాజు ఉన్నాడు. హేరోదు, అరే ఆయన రాజు కదా, ఆయన మనకు చెప్తాడు, అయ్యా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అయ్యా అన్నాడు. వాడికి ముందుగానే ఒకలాంటి అసూయ, భార్యను చంపినవాడు, కొడుకును చంపినవాడు, ఎవరు పోటీగా ఉండకూడదు తనకు. అటువంటి వాని దగ్గరికి పోయి యూదుల రాజు ఎక్కడ ఉన్నాడంటే వాడికి ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు చదువు బాబు. ఆ సంగతి విన్నాడు. విన్నప్పుడు చూడండి, యెరూషలేములో ఎవరున్నారు? పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, ఈ ధర్మశాస్త్రాన్ని తిప్పి 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 చదివిన వాళ్ళు ఉన్నారు. ఉండిరి, కలవరపడినారు. క్రీస్తు ఎక్కడ పుడతాడని అడుగుతూ ఉన్నాడు వారిని. ఇది మీకా గ్రంథంలో నేను చదివించను, 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఉంది. ఇక్కడ మనము వినాల్సింది, ఇది విన్నాడు రాజు, తనక అసూయ ఉంది, యాజకులక అరే మనకు మెస్సియా పుట్టబోతాడని వారికి తెలిసింది, వీరు పుట్టినాడని చెప్తున్నారు, వెళ్ళి చూద్దామా? అది లేదు. మరలా చెప్తాను, ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు ఎట్లున్నారంటే దేవాలయంకు నాయకులుగా ఉన్నారండి. నీ పని ఏంటి? ఎట్లా కూర్చోాలా, ఎట్లా లేయాలా అన్ని ఆజ్ఞలు. నీ పని ఏమిటి? వచ్చిన చందా వస్తుంది, చందా వస్తే బయట నుంచి వచ్చిన వారికి ఈ నాణ్యాలు మార్చుకోవాలా, దేవాలయంలో ఇచ్చే ఆ బంగారానికి వారు మార్చుకోవాలా. ఎట్లా? 10 రూపాయలు ఇస్తే అనుకోండి, చిన్న బంగారు నాణ్యం 10 రూపాయలు కాదు 100 రూపాయలు ఇవ్వాలి. ఎందుకు? వారు వచ్చేది ఏమైనా పండుగలకు వస్తారు. ఇట్లా మోసాలు చేసేవారు ఉన్నారు అక్కడ. గనుక అరే మనకు ఎక్కడ పుడితేనే మెస్సియా, మన పని మనం చూసుకుందాం అని చెప్పినారు. కానీ ఎవరికే కానీ బెత్లెహేముకు వెళ్ళి చూద్దాము, మనం కూడా పూజించి వద్దాం. ఇతడేమనుకున్నాడు? ఆ మాట అక్కడ ఉన్నట్టే చదువుదాం బాబు, 6-7 వచనాలు. అక్కడ ఒక మాట పట్టుకుందామా? రహస్యముగా పిలిపించినాడండి. అంటే యాజకులను పక్కకు పెట్టినాడు. ఎందుకు రహస్యంగా? వీళ్ళకు తెలుసు. నేను నా మనసులో ఉండేదేంటి, అతడు ఎవరో రాజట, రాజో కాడో నేను నమ్మను, కానీ అన్ని కథం చేయాలి అని రహస్యంగా పక్కకు పిలిపించుకొని, ఇక్కడ ఒక మాట దయచేసి వినండి. యేసు ప్రభు పుట్టినది బెత్లెహేములో, ఏదో ఒక దినం పుట్టినాడు, దాని గురించి మనం విన్నాం ఉదయాన. ఆ తర్వాత వెంటనే వీరు రాలేదు. రాజైన హేరోదు దినాలకు అంటే ఇంచుమించు 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ నక్షత్రం వారికి కనబడింది, అక్కడికి వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు రహస్యంగా వీరికి మాట్లాడినప్పుడు ఏమంటూ ఉన్నారు చూడండి. నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వచ్చి చెప్పండి, చెప్పి వారిని
ఇప్పుడు ఆ నక్షత్రం కూడా ఏం చేస్తూ ఉంది? ఇప్పుడు ముందుగా నడుస్తూ ఉందండి ఆ నక్షత్రం. దేవుని ఏర్పాటు, దేవుని మార్గము, దేవుని ఏర్పాటు ఎట్లుంటుందంటే ఎట్లా పోవాలనో చెప్తాడండి. మనం నమ్మాలా ఆయన చూపేది, ఆయన చేసేది. మనం కుడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను, కుడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను, నడువుడి త్రోవ ఇదేయని శబ్దం చెవులకు వినబడు, ఆ చెవులకు వినబడు. ఉన్నత స్థలములపై నిక్కించి చూపించు ప్రభు, ఎన్న తగిన మా క్షణ శిఖరము సుందరముందు సదా, ఆ సుందరముందు సదా. ఆయన ఎట్లా నడుచుకోవాలో చెప్తాడట. ఇట్లా పోతే పడతావు, ఇట్లా పోతే పడతావు, ఇట్లనే పోవాలా. ఆయనకు చెవి ఇచ్చి సరే ప్రభా, అరే లేదు ప్రభా ఇట్లా కొంచెం పోయి వస్తా. దీనా అట్టనే చేసిందండి. యాకోబు అందరూ ఉన్నారు అక్కడ, ఏం చేసింది? ఆ ఊరోళ్ళని చూసి వస్తానని పోయిందంట. అరే ఇక్కడ ఒక పండుగ వస్తుంది, విగ్రహాలను మోసుకొని, అరే ఈ దినం బాగా వస్తాయంట, పోయి ఊరికి రోడ్డు మీద కూర్చొని చూద్దాం. అని లేచే డాన్సులు అవి ఇవి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అప్పుడు ఏం జరిగింది? సరే మన పాఠానికి వద్దాం. వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా సరే నక్షత్రం నడిచెను. 10వ వచనం. అరే సరిగా బేతెల్ మీద నిలబడింది నక్షత్రం. శబాష్ శబాష్, ఇంక ముందు పోని ఎడలేదు, వెనక్కి రాని ఎడలేదు. అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆశీస్సును చూచి సాగిలపడి, అబాబాబాబాబాబా, అదే తమ్ముడు నువ్వు ఆడగలుగుతాను. డేవిడ్ సాగిలపడి బ్రొక్కదు, సాగిల వచనము. నేను కంటత ముసలివాడని అయిపోయినాను నేను, లేకుంటే కంటత వచ్చేది. సరే పర్వాలేదు, రండి మరలా ఇక్కడికే రండి. 13వ వచనం. అయితే ఏం జరిగింది? ఇక్కడ వీళ్ళు రాజును వదిలి ఆ జ్ఞానులు బెత్లెహేము పోయిన తర్వాత దేవుడు ఊరుకుంటాడా? దేవుడు నమ్మిన వారిని విడిచిపెట్టాడండి. అనుకుంటే స్టెఫన్ను తీసుకుంటాడు, ధైర్యంగా చెప్తా, అనుకుంటే నా బిడ్డను తీసుకున్నాడు. దానికి నేనేమి భయపడను, దిగులు పడను, ఏడవను. ఉంచితే ముసలివాడనైనా నన్ను ఉంచగలడు. అర్థమైందన్నా? స్వానుభవంలో నేను చెప్తాను. ఏం తల్లి ప్రమిళ, మనకు అనుభవం, దేవుని నమ్మాల, ఏం కాదు. కనుక ఇక్కడ ఏమని చూస్తూ ఉన్నాము? దేవుడు వెంటనే వారికి ఏం చేస్తూ ఉన్నాడు? స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని, ఓ యోసేపు లేని లే యోసేపు, నీవు లేచి వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుము. ఐగుప్తు కష్టతరమైన సంగతి. అబ్రాహాము షారాయి పోయి చాలా ఇబ్బంది పడినారండి. అయినా దేవుడు చెప్తున్నాడు అక్కడ ఉమ్మంటూ ఉన్నాడు. కొన్నిసార్లు ఇబ్బందులైనా, కొన్నిసార్లు స్టేషన్లలో పండుకోవాల్సి వస్తుంది. ట్రైన్లు రాకపోయి ట్రైన్లు క్యాన్సిల్ అయితే, అవన్నీ అనుభవాలు మనలో కొందరికి నాకుంది. అలాగే దేవుడు చెప్తున్నాడు, నువ్వు అక్కడికి పోయి ఉండు, లే అంటూ ఉన్నాడు. ఏ లే అని కూడా లెమ్మన్నాడండి. లెమ్మన్నప్పుడు లేవాలా.
నాకెందుకు పాటలు పాడాలని ఉంది కానీ నేను జ్ఞాపకం రావడం లేదు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా యెహోవా మహిమా నీపై ఆకాశమును దయించే, బాహాట ముగను దయించే, లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. ఒక వచ్చిన వార్త దేవదారు సరళ గొంజి ఆహా దేవదారు సరళ గుంజి తేబడును ఆలయమునకు, స్థలము మహిమా పరచెదను, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. ఓ యోసేపు లే, ఇక్కడ పడుకుంటే వాడు వస్తాడు, సాతాను వస్తాడు, అపవాది వస్తాడు, లే. విధేయుడైన యోసేపు వెంటనే లేచి, దేవా నన్ను ఎగుపుతూ అంటున్నావా, ఇది ఏంటి, మా ఊరికన్నా పొమ్మంటే బాగుంటుంది అని ఏం చేసినాడు చూద్దాం, వినండి. అప్పుడు అతడు లేచి బాగా ఎండ పొద్దు ముడిచిన ఎక్కొచ్చిన తర్వాత రాత్రి వేళ కదా జోసఫ్నా, రాత్రి వేళని చెప్పిన వెంటనే చేసే భక్తులు, రాత్రి వేళ తోడుకొని ఐగుప్తులకు వెళ్ళి, ఇది హోషేయ గ్రంథంలో 11:1 ప్రవచనం, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలుస్తానన్నాడండి. అక్కడ కూడా ఒక టైం టేబుల్ పెట్టినాడు దేవుడు. దేవుని ఏర్పాట్లు ఎట్లుంటాయి, అన్ని టైం టేబుల్ అండి. నేను పిలుస్తాను యోసేపు, అంతవరకు నువ్వు అక్కడనే ఉండు. ఏమో ప్రభువా, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తాను. లోతు భార్య అట్టనే చేసిందండి. వెనక్కి తిరిగి చూడాకే అంటే ఏం చేసింది, ఒక్కసారి చూస్తాను ఎట్లున్నారో అని వెనక్కి తిరిగి ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. సరే చెప్పినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఏ రోజు మరణించే వరకు అక్కడ ఉన్నాడు. ఏ రోజుకు 4 బిడ్డలండి, కుమారులు, కానీ ఒక్కడు మంచివాడు ఉన్నట్టుగా లేడు, లేక 5 మంది అనుకుంటాను. అగ్రిప్ప మరీ చెడ్డవాడు. సరే, అందులో అప్పుడు అర్కెలాయు అనేటోడు రాజు అయినాడు. అర్కెలాయు రాజు అయితే అప్పుడు ఈయనకి ఎట్లయిపోయింది. సరే 19వ వచనం చదువు బాబు. మరలా యోసేపు కనపడినటువంటి దేవదూత స్వప్నమందు కనపడి మరలా లే అన్నాడు. లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళి వారి ప్రాణం తీయ చూచిన వాడు చనిపోయినాడు. అయితే ఎందుకు రాయబడిందంటే, తండ్రి చచ్చిపోయినాడు కానీ కుమారుడు ఉన్నాడండి, అదే దుర్మార్గుడైన వాడు. కనుక యోసేపు ఏం చేస్తూ ఉన్నాడు, అక్కడికి వెరచి మరలా దేవుని చేత బోధింపబడుతున్నాడు. సరే యోసేపు, నీకు అది ఇష్టం లేదు కదా, కారణం నీది మంచిదే, అక్కడ అర్కెలాయు మంచివాడు కాదు కనుక నువ్వేం చేస్తావు, నజరేతు ఎవరిదండి ఇది, అక్కడనే కదా మరియా యోసేపులు ఉన్నదని విన్నాము. అందుకేనండి యేసు ప్రభు నజరేయుడైన యేసు. ఇప్పటికీ ఆయన శిలువ మీద ఏమంటారు,
నజరేయుడైన యేసు, యూదుల రాజు. మనలో కొందరు నజరేయుడైన యేసు అవసరం లేదండి. నజరేయుడు భూమి మీద ఉన్న స్థలము. ఆయన నజరేయుడిలో ఉన్నాడు, పెరిగినాడు. ఆయన నజరేతులో పుట్టలేదు. తల్లిదండ్రులు లేక తల్లి నజరేతులో ఉన్నది. కాపులా పెంచి పెద్దవాడుగా చేసిన యోసేపు నజరేతులో ఉన్నాడు. ఆ తర్వాత ఐగుప్తుకు వెళ్ళి, ఐగుప్తు నుంచి మరలా ఈ నజరేతుకు వెళ్ళినారు వాళ్ళు. నజరేతుకు వెళ్ళి అలా జరిగిందని చూస్తూ ఉన్నామండి. ఇక్కడికి ఒక భాగం, ఇప్పుడే భాగం చూద్దామంటే, యేసు ప్రభు వచ్చినది ఎందుకని మనకు అందరికీ తెలుసు. యోహాను సువార్త 3:16 ఏదైనా కంట చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడకు వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. దేవుడు ప్రేమించెను, ప్రేమించి నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుని అనుగ్రహించాను కదా. ప్రేమ ఎట్లా చూపినాడని చూస్తున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక చెప్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువు బాబు. వినండి వినండి. తానే మనలను ప్రేమించి, ఆ మాట, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. ఎందుకండి క్రిస్మస్ వచ్చినది మనం అర్థం చేసుకోవాలి. అరే మనం పాటలు పాడదాము, ఖుషి చేద్దాము కాదు. క్షమించండి, ఇది నాకు ఇదొక శోధన. పాటలు పాడడానికి కాదు, ఎందుకు కాదు. మరలా చదువు. మనకు మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక ఒక మంత్రం చేసి మనల్ని అందరినీ రక్షించను అని ఉందా? లేదు. తన కుమారుని పంపినాడండి. తన కుమారుని, నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను. ఇప్పుడు పిల్లలను చూసినప్పుడు ఆ జోయల్ను వాళ్ళని ముద్దొచ్చినట్టు వస్తారు కదా. పిల్లలను చూస్తే నాకు ఎవరైనా చిన్న పిల్లలు ముద్దొచ్చినట్టు ఉంటారు. ఈ దేవుడే చేస్తున్నాడు. తన కుమారుని నువ్వు పోయి శిలువ మరణం పొందాను అందరి తరపున. ఇది అట్లనే పెట్టుకొని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూస్తాం చూడండి. ఏలయనగా అని చెప్తా ఉన్నాడు. ఏలయనగా ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు ఆ పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపమెరుగని ఆయన. ఏ పాపం మెరుగని బాబన్న పాడతావు కదా, ఏ పాపం మెరుగని ఓ పావనా భక్తి వస్తుందా? పాపమే మోచకుండా నా పాలి దైవమా కీ పాటలు నందినా. అసలు ఈ లోకంలో పుట్టడమే నా పాపముల కొరకై. మల్లవాడు ఏ పాపం
ఈ లోకంలో మనం ఎన్ని రోజులు బతుకుతామండి? ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టం ఇంత. అయితే ఏ పాపం పెరగని వాడు మన కోసం వచ్చి ప్రాయశ్చిత్తం అవుటకు తన ప్రాణం పెట్టిన వాని యందు విశ్వాసం, యేసు ప్రభువా అని ఆయన యందు విశ్వాసం ఉంచుటను బట్టి మన పాపాలను క్షమించి తన నిత్యరాజ్యానికి టికెట్ ఆయన ఇస్తూ ఉన్నాడంటే ఎంత ఆనందం, ఎంత ఆనందం. ఇప్పుడు చదువు బాబా యోహాను రాసిన మొదటి పత్రిక. ఇందులో ప్రేమ ఉన్నది, ప్రేమ. 3వ అధ్యాయము 5వ వచనం, యోహాను పత్రిక మొదటి పత్రిక. ఆ పాపమును తీసివేయుటకై ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు ఈ క్రిస్మస్ అనే పండుగను జ్ఞాపకం చేసుకుని? ఎందుకు ఆయన వచ్చింది? చిన్న పిల్లవాడు బాలుడైన యేసు అని పాడమని కాదు, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను. తెలుసునా మనకు? మీకు తెలియను. పాపమెరుగని వాడు ఆయన. ఎంత బాగుందండి! పాపములను తీసివేయుటకు దేవుని ప్రేమ మనకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపినవాడు, మన పాపములను తీసివేయటకు ఆయన ప్రత్యక్షమైనడని అంతటా మాట వస్తూ ఉంది చూడండి. ప్రత్యక్షమైన బాబు ఒక మాట 4వ అధ్యాయంలో 9వ వచనం మరలా ఒకసారి చదువుదాం. మనం ఆయన ద్వారా జీవించినట్లు ప్రత్యక్షపరచబడిందండి. దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడింది, కనపరచబడింది. ఇక్కడ పాపములు తీసివేయటకు ఆయన ప్రత్యక్షమైనాడు. ఇంకేమని చూస్తున్నాము? 8వ వచనం చదువు బాబు. 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు. అర్థమైంది? లయపరచుటకే అంటే నష్టపరచుటకు, కొట్టివేయుటకు. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? అపవాది క్రియలను లయపరచుటకు వచ్చినాడు. పాపములో నుండి పాపలను తీసివేయుటకు వచ్చినాడు. దేవుని ప్రేమను కనపరచుటకు వచ్చినాడు. 25వ తారీఖు పండుగ చేయమని రాలేదు. అందుకే ఎక్కడ లేదండి 25వ తారీఖు పండుగ అని ఎక్కడ రాయబడలేదు. కానీ తేటగా మనం చూస్తూ ఉన్నది ఆయన ఏమని చదివినాము? ఆయన అపవాది యొక్క క్రియలను లయపరచుటకే. ఎబ్రీలకు రాసిన పత్రిక మనం ఎరుగుదాం కదా, 2:13 అనుకుంటాం చూడండి. ఏలైనగా పిల్లలు రక్తమాంసములు గలవారైనందున మరణబలము. నువ్వు చదివితే బాబు మరలా ఒకసారి కొంచెం నెమ్మదిగా చదువు. కాబట్టి ఆ పిల్లలు ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అపవాదిని లయపరచుటకు, మరణం ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును రక్త మాంసములలో పాలివాడైనాడండి. ఆత్మ అయి ఉన్నవాడు రక్తము మాంసములో పాలివాడాయనని చూస్తూ ఉన్నాడు. ఎంత ఆనందకరమైన మాటగా ఉందండి. రక్త మాంసములలో ఆయన పాలివాడవుతూ ఉన్నాడు. సరే, ఇక ఆఖరుగా ఆదికాండము 3వ అధ్యాయం చూద్దాము. 3వ అధ్యాయం 15వ వచనం.
ఆ, ఆ. తల మీద కొట్టునంటే లయపరచడం. ఎలాగో సర్పాలను నమ్ముతారు చాలామంది భక్తులు కూడా అంటారు, చూచిన వారు కూడా అంటారు. నాగుబామును తల చితక కొట్టింది, అది చావదు. మేము తల బ్రతికించినామంటే అపాయమే. తోకలోకలు ఎంత కోసి పెట్టినా కూడా తల దాన్ని చితక కొట్టే వరకు అది పోదండి. యేసు ప్రభువు శిలువలో వారిని లయపరిచినాడు. వారిని లయపరచుటకే ఆయన దిగి వచ్చినాడండి. ఆయన వచ్చినది పండుగ కొరకు కాదు, చనిపోవుట కొరకే వచ్చినాడు. నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తీసుకొనుటకును నాకు అధికారం కలదండి. పెట్టుటకు అధికారం ఎందుకు? పాప క్షమాపణ కొరకు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చదువుదాము, ఇక ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 31 నుంచి చదువు బాబు. పరలోకం నుండి మీరు తింటిరి కదా ఆహారం, మోషే కాదండి ఇచ్చినది మీకు. ఎవరిచ్చినారు? నా తండ్రియే పరలోకం నుండి సరే బాబు, 46వ వచనం చదువు. జీవాహారమును నేనే. జీవాహారమైన దేవుడు అండి ఆయన. ఇంకొక మాట ఉన్నవాడు, కొలసైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఆయన ఉన్నవాడు అనే మాట చూద్దామా. 1వ అధ్యాయము 16, 17. ఆ మాట అండి, ఆయన అన్నిటికంటే ఉన్నవాడు. ఈ సృజించిన వాడు ఉన్నవాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. 25వ తారీఖు కాదు ఆయన పుట్టినది, అంతకంటే ముందుగానే ఉన్నాడు. 15వ వచనం నుంచి చదువు, 15 నుంచి. ఆయన దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నవాడు. ముందుగా ఉన్నవాడు, ఆధారభూతుడు, ఉన్నవాడు. ఇంకో మాటలో కూడా వీళ్ళంతా యోహాను సువార్త 8:56లో చూడు బాబు. 8:56. ఎవరు? అబ్రహాము నా దినములు ఆ మాట చూడండి. అబ్రహాము పుట్టక మునిపే నేను, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను. దేవుడు తన మాటలు దీవించుగాక.